హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సైనిక న్యూస్ 10. సో ఇది డే 35 సాటర్డే ఎపిసోడ్ రివ్యూ. సో సాటర్డే ఎపిసోడ్ చూసాం ఆల్రెడీ. నాకు సరే ఇంత బాగున్నారు క్యూట్గా. సో మాస్ మన్మధులా ఉన్నారు. సో యంగ్స్టర్స్కి పోటీగా ఉన్నారు. నాకు మాత్రం అదిరిపోయారు. సో ఎప్పుడు ఇలాగే హ్యాండ్సమ్గా క్యూట్గా ఉండాలి నాకు సార్. తన డ్రెస్సింగ్ చాలా బాగుంది. నాకు ఎందుకు ఈరోజు నాకు సార్ చూస్తుంటే అలాగే చూడబోతుంది. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం సార్లో ఆ ఎనర్జీ కానీ ఆ లుక్స్ కానీ ఆ ఫన్కి హెయిర్ స్టైల్ కానీ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుతున్నాం కదా. సో ఇంకా అలాగే కనిపిస్తున్నారు ఆ మాస్ మామలాగాని. అండ్ ఈరోజు ఎపిసోడ్కి వస్తే సో నాకు సార్ ఒక్కొక్కరికి పగలగొట్టేశారు, బెలూన్స్ పగలగొట్టేశారు ఒక్కొక్కరికి, మళ్ళీ బూతులు అనుకున్నారు. సో ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో నాకు సార్ 6 మెంబర్స్కి గోల్డెన్ స్టార్ ఇచ్చారు. అలా మీకు చెప్పాం. అండ్ 6 మెంబర్స్కి బ్లాక్ స్టార్ ఇచ్చాం. సో అది కూడా మీకు అప్డేట్. మేము ప్రతిదీ మీకు ముందుగానే షార్ట్ వీడియోస్లో అప్డేట్ ఇస్తున్నాం. సో లాంగ్ వీడియోస్ ఏంటంటే మా రీచ్ కోసం మేము ఎంత కష్టపడుతున్నాం మీకు తెలియనికి ఈ లాంగ్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. అండ్ ఈ ఎపిసోడ్లో ఫస్ట్ గోల్డెన్ స్టార్ ఇచ్చింది ఈ మెన్నకి ఆల్రెడీ ఉంది కాబట్టి తెలుసు. సో సెకండ్ తర్వాత కళ్యాణ్కి, రాముకి, భరణి గారికి, దివ్య గారికి, తనుజ గారికి వీళ్ళందరికీ ఇచ్చారు. సో తనుజ గారికి గవర్నమెంట్ స్టార్ ఇచ్చిన తర్వాత తనుజ గారిని అడిగారు ఎందుకు ఎమోషనల్ అవుతున్నామని. సో తనుజ గారిని కన్ఫెక్షన్ రూమ్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అసలు కళ్యాణ్ క్యాప్టెన్ ఎలా అయ్యారో చూపించారు. మనం నేను చెప్పాను కదా, డెమన్ పవన్ హెల్ప్ చేశాడు విత్ షూతో చూపించాడని చెప్పేసి ఎవరు ఆఫ్ చేస్తలేటని బర్నీ గారు అని చెప్పి. లేకపోతే కళ్యాణ్ ఖచ్చితంగా చెప్పేవాడు కాదు. ఎందుకంటే కళ్యాణ్కి అంత మైండ్ సెట్ లేదు, అంత ఓవర్ థింక్ చేయడు. ఆయన 24 గంటలు అంబాసిడర్ తిరిగినప్పుడు ఇంకా తనకు ఫిజికల్గా ఆడగలుగుతాం. ఫిజికల్గా కళ్యాణ్ గేమ్ ఆడగలుగుతాడు తప్ప మెంటల్గా ఆడలేదు, ఆలోచించలేడు. కళ్యాణ్కి ఇంత స్ట్రెంత్ లేదు నా ఉద్దేశం. మీ ఉద్దేశం అంతా కామెంట్ చేయండి. అండ్ క్లియర్గా కనిపిస్తుంది తనుజకి తన సపోర్ట్ తీసుకున్నాడు. అందుకే చాలాసేపు వెయిట్ చేశాడు. అండ్ బిగ్ బాస్ ఆదేశం వచ్చేంత వరకు చెప్పలేదని చెప్పి సో తనుజ కూడా ఒప్పుకుంటారు. అండ్ ఇప్పటి నుంచి తనుజ గారు మార్చుకొని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దు. ప్రపంచంలో అందరు నమ్మితే సంకనానికి పోతాం. సో యాజ్ ఇట్ ఈజ్ ఎవరు నమ్మకపోయినా సంకనానికి పోతాం. బట్ ఇక్కడ మైండ్తో ఆలోచించాలి. ఇది లైఫ్. బిగ్ బాస్ గేమ్ కూడా మనకు లైఫ్ లాగా చూపిస్తుంది. ఎందుకంటే బయట జరిగితే లోపల జరుగుతాయి. సో ఈరోజు బాగుండొచ్చు, ఈరోజు బాగాలేకపోతే రేపు బాగుండొచ్చు. నిన్న బాగున్న వాళ్ళు ఇవాళ బాగలేకపోవచ్చు, ఈరోజు బాగున్న రేపు బాగలేకపోవచ్చు. సో అర్థం కాకపోవచ్చు మీకు కూడా, నాకు అర్థం కాలేదు. బట్ ఏదో ఫ్లోలో అన్నా వినండి. అండ్ ఇంకోటి ఏంటంటే తనుజకి క్లియర్ అవుతుంది. ఎందుకంటే తను చేసిన సాక్రిఫైస్ వల్లనే తను సేఫ్ అయ్యాడు నామినేషన్ నుంచి. అండ్ తను క్యాప్టెన్ కూడా అయ్యాడు. యాక్చువల్ తనుజ అవుతే బాగుంది నాకు అనిపించింది ఈ వీక్. ఎందుకంటే తను అలా ఆడింది ఆ ఎమోషన్లో కూడా తెలిసి అనిపించింది. సో తను ఆపర్చునిటీ పోగొట్టుకుంది. సో సాక్రిఫైసెస్ అన్ని విధాల పనికిరావు. ఎక్కడ సాక్రిఫైస్ చేయాలి అక్కడ సాక్రిఫైస్ చేయాలి. మన మీదకి వచ్చినప్పుడు మాత్రం సాక్రిఫైస్ చేయడం తగ్గదు. మనది మనమే చూసుకోవాలి. సో సడన్ సిచ్యువేషన్లో సాక్రిఫైస్ చేయడం తప్పలేదు. ప్రతిసారి సాక్రిఫైస్ అయితే మనం బిస్కెట్ గలమైతే. అండ్ ఈరోజు సో తనుజ వీడియో అయిపోయిన తర్వాత నీకు ఆల్రెడీ మీకు చెప్పాము పవర్ అస్త్ర ఎవరికి వచ్చిందో కూడా మీకు ఆల్రెడీ చెప్పేసిన అప్డేట్. బట్ ఏంటంటే యాక్టివిటీ రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత కీ పెట్టి చూడాలి కదా, ఎవరైతే కీస్ ఉన్నాయో ఆ కీస్ విరగొట్టాలి. సో ఫస్ట్ లోపలికి వెళ్ళింది తనుజ గారు. తనుజ గారు దివ్య గారికి రాము గారికి విరగొడతారు. ఎందుకంటే తనకు రాము గారు క్యాప్టెన్స్ నచ్చలేదు. సో అక్కడ నుంచి భరణి గారు సపోర్ట్ ఉందని చెప్పేసి కూడా. సో దాని తర్వాత దివ్య వెళ్తారు. దివ్య గారి తర్వాత భరణి గారు వెళ్తారు. భరణి గారి తర్వాత కళ్యాణ్ గారు వెళ్తారు. సో అలా జరిగిన తర్వాత ఫైనల్గా ఇమాన్యుయల్కి భరణి గారికి మధ్యలో ఇమాన్యుయల్ భరణి గారు ఉన్నప్పుడు కళ్యాణ్ వెళ్తారు. కళ్యాణ్ వెళ్ళి ఆటోమేటిక్గా భరణి తీసేస్తాడు. ఎందుకంటే భరణికి కళ్యాణ్కి పడట్లేదు కాబట్టి భరణి తీసేస్తాడు. ఇమాన్యుయల్కి అది తెలిసి నాకు అనిపించింది, ఎందుకంటే తన స్మైల్ అర్థమైపోతుంది. సో పవర్ వస్తాను ఇమాన్యుయల్కి వచ్చింది. అండ్ ఈ పవర్ వస్తాను బిగ్ బాస్ ఎలా యూజ్ చేస్తారో, ఎప్పుడు యూజ్ చేస్తారో, ఎవరి కోసం యూజ్ చేస్తారో చెప్పలేము. ఆల్రెడీ నాకు సార్ కూడా హింట్ ఇచ్చారు. ఎలిమినేషన్ అప్పుడు యూజ్ చేయొచ్చు, సడన్గా మిడ్ కాల్ చేసి ఎలిమినేట్ అని చెప్పొచ్చు, యూజ్ చేసి చెప్పొచ్చు, పక్కలకి యూజ్ చేసి చెప్పొచ్చు. సో ఫైనల్ ఎపిసోడ్లో యూజ్ చేసి చెప్పలేము. పవర్ ఆఫ్ ఇస్ వెరీ డేంజరస్. అండ్ నేను మీకు అప్డేట్ చేసినట్టు రేపు అంటే సండే రోజు ఆ షూట్ కూడా అయిపోయింది. 6 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు, ఇంట్లోకి వెళ్ళారు. వీళ్ళతో పాటు హీరో తనీష్ గారు, తను బిగ్ బాస్ సీజన్ 2లో కూడా ఆడారు. తను కూడా చైల్డ్ తనీష్ గారు ఉన్నారు. తను కూడా ఇంట్లోకి వచ్చారు. మేము వాయిస్గా చూసి సినిమా హీరో నచ్చాలి హీరో. సో తను కూడా వచ్చారు, కొంతమందితో మాట్లాడారు, కంటెస్టెంట్తో మాట్లాడారు, టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సెలబ్రిటీస్ వర్సెస్ ఓనర్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ ప్లాన్ చేస్తారా, ఏం స్ట్రాటజీ యూజ్ చేస్తారు. అండ్ ఎలిమినేషన్ అప్డేట్ చెప్తాను వినండి. ఈ రోజు ఎలిమినేట్ అయింది ఇద్దరు. సో అందరికి తెలుసు ఎట్లాగే ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ ఫస్ట్ పేరు ఫ్లోరా. కానీ చాలామంది ఏమనుకున్నారంటే సంజన గారు కానీ, డెమోన్ కానీ, రీతు కానీ, సుమన్ శెట్టి అన్నయ్య కానీ ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు. కానీ ట్విస్ట్ అండ్ టేల్స్ ఉంటాయి కదా, బిగ్ బాస్ అంటే ట్విస్ట్ అండ్ టేల్స్ కాబట్టి
సెకండ్ ఎలిమినేట్ అయిన పర్సన్ ఎవరో మీకు ఇప్పుడే చెప్పేస్తున్నా. సో మీరు లైక్స్ కొట్టండి, కామెంట్ చేయండి అండ్ మాకు సబ్స్క్రైబ్ పెంచండి. జర మా కంటెంట్ మీకు నచ్చకపోతే మేము ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంటాం. అయ్యి దాన్ని ఇంకా మోడ్ చేసుకుంటా కొత్తగా క్రియేటివ్ ట్రై చేస్తాం, కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తాం. సో అందరిలాగానే మమ్మల్ని ఆదరించండి, అందరితో పాటు మమ్మల్ని ఈక్వల్గా చూడండి. సో మాకు సపోర్ట్ ఇవ్వండి, మాకు ఒక ధైర్యం ఇవ్వండి. మీ సబ్స్క్రిప్షన్, మీ లైక్స్, మీ కామెంట్సే మాకు ధైర్యం, మాకు సపోర్ట్. ఎందుకంటే నెక్స్ట్ మేము ఫర్దర్గా వెళ్ళడానికి. సో ఈ బిగ్ బాస్ సీజన్ అయినా ఇప్పటివరకు మన స్థాయి 1తో మొదలైనది, అది ఇంకా దాటాలి. ఆ 1 ఆగకూడదని నా ఉద్దేశం. సో ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ సెకండ్ ఎలిమినేషన్ అయింది రీతు. సారీ, రీతు కాదు. సెకండ్ ఎలిమినేట్ అయింది శ్రీజ. సో ఫ్లోరా అండ్ శ్రీజ గారు ఇద్దరు ఎలిమినేటెడ్. ఎందుకంటే యాక్చువల్ సుమన్ శెట్టి అవుతారని అన్నారు, బట్ సుమన్ శెట్టి అన్నకి చాలా ఓట్స్ ఉన్నాయి, అన్నకు ఓట్స్ బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది. సో దానివల్ల సుమన్ శెట్టి అన్న బతికిపోయారు. అండ్ రితు కూడా సేవ్ అయిపోయింది. సో ఎవిక్షన్ అని చూపించింది ఫ్లోరాకి, రితుకి. బట్ మిగతా అందరూ డేంజర్ జోన్ చూపించారు, డేంజర్ జోన్ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. బట్ రీతుకి ఓటింగ్ ప్రకారం అయితే రీతు సేఫ్ జోన్ ఉన్నది అండ్ డెమాన్ సేఫ్ జోన్ ఉన్నాడు. ఫ్లోరా గారికి ఓటింగ్ లేదు అండ్ సుమన్ అన్నకి బీభత్సమైన ఓటింగ్ ఉంది. సో మనమే కాదు, చాలామంది యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు, రివ్యూస్ చెప్తున్నారు. అండ్ నేను ఫైనల్గా ఏంటంటే కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్దామని నేను వీడియో చేసి రికార్డ్ చేసి అండ్ స్టార్ట్లో కూడా చెప్పాను. సో నేను చెప్పేది ఏంటంటే కన్ఫర్మ్ కనిసి చెప్తాను. ముందుగా వచ్చి అయ్యో ఒక్కసారి చేయడం చాలు కదా, అందుకే కన్ఫర్మ్ నేను చెప్పిన తింటాను. ఫస్ట్ ఫ్లోరా గారు అయ్యారు, సెకండ్ రీతు అయ్యారు, శ్రీజ అయ్యారు. సారీ, ఓకే రీతు ఉంటున్నా, నేను కూడా రీతు పంపడం పొద్దుంచి, అందుకే. సో శ్రీజ గారు, ఇంకా శ్రీజ గారు, దివ్య గారు, బయట ఉన్న మన హరితరిష్ గారు ఈ కామెంట్స్ పోయి బయట పిల్లల స్టార్స్ ఆడుకోవాల్సిందే. సో ఇప్పుడే అర్థం చేసుకోండి, ఒక హోస్ట్ ముందు కాలేసుకొని కూర్చొని చాలా తప్పబ్బా. వాళ్ళకి ఇంకా తెలియకపోతే వాళ్ళకి ఈ బిగ్ బాస్ ఆగిపోతే జర్నీ ఇంకా ముందుకు వెళ్ళలేరు. చూసాం కదా బయట మాస్క్ మ్యాన్ ఎట్లున్నాడో, మరైతే మనిషి అని ఎట్లున్నాడో, దివ్య ఎట్లుందో, సారీ తను ఎట్లుందో, ప్రియ ఎట్లా ఉందో, సో ఎవరు అలాగ ఉంటుంది. సో పట్టించుకోవాలి తగనం, అంత స్కోప్ లేదు ఎవరికి ఎక్కువ. సో జాగ్రత్తగా ఉండాలి. మనము ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తే తిరిగి మనకు అదే వస్తుంది, మనం ప్రేమ ఇస్తే తిరిగి అదే వస్తుంది. సో ఈ వీక్ డబుల్ అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది, ఉంది, జరిగింది. అండ్ మీకు ఈ సండే ఎపిసోడ్ కూడా క్లియర్గా ఎపిసోడ్ మీకు రివ్యూ రేపు మార్నింగ్ ఇస్తాను. ఏం జరిగిందో, ఇలా జరిగిందో, ఎవరెవరు ఎంట్రీకి ఫస్ట్ ఎవరు ఇచ్చారో. సో అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి, @StanGad Reviews 9. సో మీ లైక్స్, మీ కామెంట్స్ అండ్ మీ సబ్స్క్రిప్షన్, మీ ఫాలోసే మాకు ఒక శ్రీరామ రక్ష, మాకు ఒక బలం. అది శ్రీరామక్ష అనుకోవచ్చు, దేవుని బైబిల్ అనుకోవచ్చు, ఖురాన్ అనుకోవచ్చు. సో మేము అన్నిటికీ చెందిన వాళ్ళం కాబట్టి సో మాకు అలాంటి భేదాలు ఏముండవు, రావు కూడా. సో మీ సపోర్ట్ మాకు ఉండాలి. ప్రతి ఒక్కరిని మేము పేరున అడుగుతున్నాం. సో దీనికి ఇంకొక లెవెల్ తీసుకెళ్లాలని మీరు మాకు సపోర్ట్ చేయాలని ఆచరిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్.